హాయ్ హలో నమస్తే అండి. మా రాజమండ్రి రుచిలోకి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు చికెన్తో ఏదైనా ఐటెం చేయమన్నారు కదా, కరివేపాకుతో కోడి వేపుడు చేసుకుందాం, చూద్దాం రండి. చాలా బాగుంటుంది, ఎక్కువ ఘాటు ఉండదు, మసాలాలు ఉండవు, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఇంట్లో. చూసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి అండి, ఒక 20 పచ్చిమిరపకాయలు తీసుకోండి. పచ్చిమిర్చి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుని, నువ్వుపప్పు, కరివేపాకు, దానికి కావాల్సిన పదార్థాలండి: కొంచెం పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు ఒక స్పూను మనం అందులో వాడుకున్నాం. చికెన్ శుభ్రం కడిగి పెట్టుకున్నాం కదా, దాంట్లో సాల్ట్, కొంచెం ఒక 1 స్పూను పసుపు ఎక్కువగా వాడాలండి పదార్థాల్లో. పసుపు, పెరుగు 1 స్పూన్, పెరుగు 1 స్పూన్ సరిపోద్దులేండి, ఎక్కువ అక్కర్లేదు. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, టేబుల్ స్పూన్ అండి. నూరు పెట్టుకున్నాం కదా, మిక్సీలో వేసి పచ్చిమిర్చి అవన్నీ వేసి కలిపి 10 నిమిషాలు పక్కన వదిలేయండి. దాన్ని సరిపడా ఉప్పు వేసుకోండి, సరిపడినంత. మీకు ఈ పచ్చిమిరపకాయలు ఘాటే చాలు, దీంట్లో కారం వాడం మనం, పచ్చిమిరపకాయలు ఘాటే. నువ్వుపప్పు అండి, ఒక 3 స్పూన్లు దోరగా వేయించుకోండి చిన్న మంట మీద. ఒక 3 స్పూన్లు సరిపోతుంది. కేజీ చికెన్ తీసుకున్నాను, 3 స్పూన్లు సరిపోద్ది. మీ ఇష్టంలో టేస్ట్ బాగుంటుంది అనుకుంటే ఇంకో స్పూన్ ఎగస్ట్రా వేసుకోండి, మీ ఇష్టం. వేయించి తీసుకున్నాం కదా. కరివేపాకు కూడా కొంచెం ఆ వేడి హీట్కి అంతే, ఎక్కువ ఆ తడి ఆరితే చాలు, ఎక్కువ వేపేయద్దు. టేస్ట్ వాసన పోతుంది మీకు ఎక్కువ వేపేస్తే. ఆ స్మెల్లో చికెన్ అంతా పట్టాలి. మనం మసాలా కానీ ఏం వాడలేదు దీంట్లో, కరివేపాకు ఫ్లేవరే మంచిదండి హెల్త్కి. హెల్తీ ఫుడ్ పిల్లలకు చేసి పెట్టండి, ఇంట్లో ట్రై చేయండి. మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. ఆ గిన్నెలో చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, వేసేద్దాం. ఒక 2 నిమిషాలు సిమ్లో ఉంచండి మంట. దాంట్లో వాటర్ వస్తుంది, ఆ తర్వాత హైలో పెట్టుకోండి. వచ్చింది చూసారా, చాలా వాటర్ వచ్చింది. హైలో పెట్టేసేయండి. హైలో పెట్టి ఎక్కువ కలపెట్టకండి, స్పూన్ పెట్టి ఎక్కువ తిప్పితే ముక్క చాలా క్రిస్పీగా ఉంటుంది. పెరిగేసాం కదా, విరిగిపోద్ది. ఆయిల్ చికెనే కదా, ఎక్కువ పట్టదులేండి, 2 స్పూన్లు చాలు. వెల్లుల్లి కొంచెం 10-12 రెమ్మలు తీసుకోండి. కరివేపాకు అది ఏగక్కర్లేదండి, కొంచెం అలా ఆవిరికి వేసేయండి, చికెన్ వేసేయండి. మనం తింటుంటే వెల్లుల్లి చక్కగా నోటికి తగిలి బాగుంటుంది. కొద్దిగా అలాగా ఎక్కువ తిప్పకండి, ముక్కలు ఇరిగిపోతాయి. కొంచెం సాల్ట్, మళ్ళీ పొడి వేసుకుంటాం కాబట్టి. కరివేపాకు, నువ్వులు పొడి చేసి పెట్టాను కదా, అది పైన వేసేద్దాం. అది డ్రై అయ్యే వరకు కొంచెం ఒక 2 నిమిషాలు అయితే సరిపోద్ది. హైలోనే పెట్టండి, మంట పెద్దది పెంచుకుని వేయించండి. ఎక్కువ తిప్పేయకండి, కొంచెం అలాగా జాగ్రత్తగా తిప్పండి, ముక్క ఇడిపోకుండా. స్కిన్లెస్ చికెన్ తీసుకోండి, బోన్లెస్ అక్కర్లేదు, బోన్ ఉంటేనే బాగుంటుంది. చూసారా, చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. వెల్లుల్లి, కరివేపాకు, పసుపు దీంట్లో వాడినవన్నీ కూడా చాలా మంచి హెల్తీ. ఇంట్లో చేయండి, ట్రై చేయండి ఖచ్చితంగా, పిల్లలు ఇష్టపడతారు. కరివేపాకు ఏరి పారేయకుండా మీ కడుపులోకి వెళ్ళడం మంచిదని చేశాను. అయిపోయిందండి, ప్లేట్లోకి తీసుకుందాం, సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.